ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇది షెడ్యూల్ ఏరియా ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో ఆదివాసులకు భారత రాజ్యాంగంలో అనేక చట్టాలు, హక్కులు పొందబరిచి ఉన్నాయి. కానీ గత 40 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే గనక మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఈనాడు రిజర్వేషన్ ఫలాలు దక్కడం లేదు. దీనికోసమే ఆనాటి నుంచి మా పూర్వీకులు అటు కొమరం భీం కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, స్వయం గంగులు కావచ్చు, రాణి దుర్గావతి కావచ్చు, ఇలా అనేక మంది పోరాట వీరులు మరి మా అస్తిత్వం కోసం గత అనేక దశాబ్దాలుగా, శతాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఈనాడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే గనక మరి మా ఆదివాసుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఒకటే, చట్టబద్ధత లేని లంబాడాలను తొలగించడం అనేదే మా యొక్క ప్రధానమైన డిమాండ్. ఈ డిమాండ్ కోసం మా ఆదివాసీ తరతరాలుగా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మా యొక్క బాధ ఒకటే, మరి వాస్తవంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నటువంటి బంజారాలు కావచ్చు, సుగాలీలు కావచ్చు, లంబాడాలుగా పిలువబడే ఈ యొక్క జాతులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మహారాష్ట్రలో ఒక రకంగా, రాజస్థాన్లో ఒక రకంగా, గుజరాత్లో ఒక రకంగా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు. మరి వాళ్ళు మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు ఎస్టీలుగా మరి కొనసాగుతున్నారనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈనాడు జీవో నెంబర్ 24 అని చెప్పేసేసి ఏజెన్సీ ప్రాంతంలో మరి లోకల్ షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ సర్టిఫికేట్ ఏదైతే ప్రభుత్వము మరియు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ వాసులు ఉద్యోగ ఉపాధి నిమిత్తం మరి జీవో ఎంఎస్ నెంబర్ 24ని మరి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మరి జీవో నెంబర్ 24 ప్రకారం మరి 1950 కన్నా ముందు ఇక్కడ ఏవైతే ఆదివాసీ తెగలు నివసిస్తూ ఉన్నాయో వారికి మాత్రమే మరి ఆదివాసులకు కల్పించినటువంటి హక్కులు కల్పించాలని, వాళ్ళే షెడ్యూల్ తెగలుగా గుర్తించబడతారని మరి చట్టాలు కూడా పటిష్టంగా చెబుతూనే ఉన్నాయి. కానీ మరి ఈనాడు తీసుకుంటే గనక గత 30-40 సంవత్సరాల పైనుండి మా యొక్క ఆదివాసీ బతుకులలో మరి వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ మరి జీవో నెంబర్ 24 సహాయంతో లోకల్ ఏరియా సర్టిఫికెట్లు ఇక్కడ తీసుకొని వాళ్ళు ఎస్టీలుగా చలామణి అవుతూ విద్య, వైద్యం, ఉపాధి అనేక రంగాల్లో కూడా మొత్తం ఈ లంబాడా, బంజారా, సుగాలి తెగకు సంబంధించినటువంటి వాళ్ళు మా యొక్క ఉద్యోగ ఉపాధి అన్నీ కూడా తీసుకుంటున్నారనేది ప్రధానంగా మా యొక్క వారు మా ఉద్యోగాలన్నీ తీసుకుపోతున్నారని చెప్పేసేసి మా నాయకులందరూ కూడా గత అనేక దశాబ్దాలుగా దీనిపైనే పోరాటం చేస్తూ ఉన్నారు. ఈనాడు మేము కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొంటూ ఈరోజు గిరిజనులు ఒక పక్కన అధ్యక్ష మన గిరిజనుల మీద 2 రకాల దాడులు జరుగుతూ ఉంటాయి. ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు నేను అక్కడ పరిశీలన చేసిన అధ్యక్ష, వాళ్ళతో స్వయంగా మాట్లాడిన కూడా, ఈవెన్ తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో కూడా మాట్లాడిన. అక్కడనేమో మహారాష్ట్ర లంబాడీల దాడి మన మీద, ఆ మహారాష్ట్ర లంబాడీ వాళ్ళు రావటం, ఇక్కడ దూరిపోవటం, 4 రోజులు ఉండి నేటివ్ సర్టిఫికేట్ తీసుకోవటం, అక్కడ కింద ఏదో అధికారులు ఉంటే వాళ్ళకి లంచం మోగించవచ్చి ఓ రేషన్ కార్డు సంపాదించి ఇవన్నీ పిచ్చి పిచ్చి చేసి మన ఎస్టీ ప్రజల యొక్క హక్కులు పోతా ఉన్నాయి. విద్యా రిజర్వేషన్ కావచ్చు, ఉద్యోగ రిజర్వేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, మన వాళ్ళకి రావాల్సినటువంటి దెబ్బతినే ప్రమాదం ఉంది. అది నేను చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పిన అధ్యక్ష, ఇన్ఫిల్ట్రేషన్ ఎట్లా అడ్డుకోవాలి, మనం ఏ రకంగా మన పాల్గొంటూ ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మరి దీన్ని పార్లమెంటులో మరి ఈ జాప్యం ఎందుకు జరుగుతూ ఉన్నది, మరి ఈ విధంగా రాష్ట్రానికి ఒక కులం పెట్టుకొని ఈ విధంగా ఎస్టీ రిజర్వేషన్ని కొల్లగొట్టి మరి అడవుల్లో నివసించే ఆదివాసులు మరి వారి యొక్క రిజర్వేషన్, విద్య, ఉద్యోగం, మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఉద్యోగాలు, మరియు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఉపాధి అవకాశాలు మొత్తం కూడా మరి ఇక్కడ వచ్చినటువంటి వలస లంబాడాలు, బంజారాలు తీసుకుపోతూ ఉన్నారు. మరి ఈనాడు ప్రధాన పార్టీలు చూసుకుంటే గనక ప్రతి పార్టీ కూడా అత్యధిక జనాభా ఉన్న ఆదివాసులకు టిక్కెట్లు కేటాయించకుండా మరి తక్కువ జనాభా ఉండి వలస వచ్చినటువంటి వాళ్ళు భారత రాజ్యాంగంలో మరి సరిగా వారు ఎస్టీ జాబితాలో చేర్చకుండానే కూడా తప్పుడు నివేదికల ద్వారా మరి వాళ్ళు ఇప్పటికీ కూడా ఎస్టీలుగానే చలామణి అవుతూ ఉన్నారు. దీనికోసం మా ఆదివాసీ తెగల సమన్వయ నాయకులు మరి సుప్రీంకోర్టును కూడా వెళ్ళి ఉన్నారు. ఇలా జరుగుతున్న తరుణంలో మరి ఈ మధ్యనే మనకు తెలుసు భద్రాచలం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా కొన్ని షెడ్యూల్ ఏరియా గ్రామాలు వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా మరి ఆదివాసులు ఎక్కువగా ఉండే జనాభాని కూడా రాష్ట్రాలు విడగొట్టి
మరి మాకు సపరేట్ రాష్ట్రం లేకుండా మరి వలస వచ్చిన వాళ్ళకే ఎక్కువ విధంగా వెళ్లే విధంగా మరి మా జనాభాని కూడా విడగొడుతూ అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలను భగ్నం చేయడం కోసం మరి చదువుకొని ఈ జాతి అస్తిత్వం కోసం ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి మా వంటి యువ నాయకులు మరి తప్పనిసరిగా ఈ విషయాన్ని పార్లమెంట్లోనూ మరియు ప్రజా పోరాటాల ద్వారా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో